హాయ్ అండి. మా పిన్ని బఠానీ మసాలా అయితే చేసిందండి స్నాక్స్ కోసం. సో, దానికోసమైతే ముందు కుక్కర్‌లో బఠానీలయితే వేసేసుకొని 10 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఓపెన్ చేయాలనమాట. బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకొని, కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఘీ ఏసుకొని, 1 టేబుల్ స్పూన్ ఘీకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని, బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ చాప్ చేసుకొని, మిక్సీ పట్టుకొని అయితే మిక్సీ పక్కన పెట్టేసుకోవాలండి. సో, కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్ అంతా తీసుకొచ్చి అయితే ఇందులో వేసుకోవాలి. అది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి. నెక్స్ట్ అయితే టమాటాలని కట్ చేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయాక టమాటా పేస్ట్ అయితే గనుక మొత్తం వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ పైకొచ్చేంత వరకు. నెక్స్ట్ అయితే బఠానీలని మిక్సీ పట్టుకోవాలండి. అది కూడా కచ్చాబెచ్చాగా అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఇలా అయితే గనుక ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అయితే అందులోకి చాట్ మసాలా అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా, జీలకర్ర పొడి అయితే గనుక వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న బఠానీ కొంచెం కచ్చాపిచ్చాగా అన్నాం కదండీ! దాన్నయితే తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలనమాట. తీసుకొని మనకి వాటర్ ఎంతవరకు సరిపోతే అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. సో, అందులోకి కొంచెం మనం కారం సరిపోకపోతే కారం అండ్ సాల్ట్ అయితే వేసుకోవాలనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఇలా అయితే గనక ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, దానికోసం అయితే లైట్‌గా కొత్తిమీర అయితే జల్లుకున్నానండి గార్నిష్ కోసం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.